గత కొన్ని నెలలుగా కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుందట అని ఓ మస్తు ముచ్చట్లు వినబడుతున్నాయి తెలుసు కదా. ఆగోగా ముచ్చట్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే కొడుతుంది ఆ అక్క పోకడా చూస్తుంటే. ఎందుకంటే పార్టీ పేరు ఖరారైందట, జెండా కూడా తయారు చేయించబోతుర్రట. మరిగా కొత్త పార్టీ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో ఒకసారి అరుసుకోవాలి కదా. చలో రైట్. కవితక్క ఏమంట కారు పార్టీలతోని కయ్యం పెట్టుకొని బయటకు వచ్చిందో అందరు అనుకున్నట్టే కొత్త పార్టీ పేరు ఖరారు చేసేదాకా వచ్చింది కదా కథ. అన్నట్టు అక్క పెడుతున్న కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అంట. ఇక ఉగాది పండుగ నాడే కొత్త పార్టీ పేరు ప్రకటన చేస్తుందని అనుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ కాడ జరంత పెండింగ్ పడుతోని శ్రీరామనవమికి వాయిదా పడ్డది. ఇప్పటికే పార్టీ విధి విధానాలు ఎట్లుండాలి, జనాల కోసం ఏ ముచ్చట్లు ముంగటేసుకొని పోవాలి, ఏ పార్టీలతోని ఫైటింగ్ ఎట్లా చేయాలి, పార్టీ ముంగడ పడతానికి ఏ లీడర్ని కలుపుకపోవాలి అనే ముచ్చట్ల మీద మస్తు బిజీగా మాట ముచ్చట్లు నడుస్తున్నాయి. అన్నట్లు డాడీ మోడీ చిన్న మోడీ మీదనే నా పోరాటం అని చెప్తుందట అక్క. ఎవరితోని రాజీ పడేది లేదు, జనాల కోసమే మన కొత్త పార్టీ అని వస్తున్న లీడర్లకు పూస కూర్చుందట. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే బగ్గ పోరాటం చేసిరో వాళ్ళకే పెద్ద ప్రాధాన్యత అని చెప్తుందట. ఇప్పటికే పార్టీ పెద్ద ఆఫీస్ కోసం భూమి జాగ సుత ఎంకులాడుతున్నారట. పార్టీ ప్రకటన ఒడిచిపోతే వచ్చే ఎన్నికలలో తప్పకుండా పోటీ చేయాలి అనేది అక్క ఆలోచన. అదిగిన ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం ఇంకా వనపర్తి దిక్కు. ఎందుకంటే అక్క బలగం ఎక్కువ అడిదిక్కే ఉందని వస్తున్న సమాచారం. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే కొన్నేళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సమితి అదే టీఆర్ఎస్ అనే పార్టీతోని కారు పార్టీలు అధికారులకు వచ్చారు కదా. తీర పార్టీ పేర్ల తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిని మార్చుడుతోని తెలంగాణతోని పేగుబంధం దిగిపోయినట్లు అయింది. అసొంటి టైంలో అక్క తెలంగాణ ప్రజా జాగృతి అని పార్టీ పేరు పెట్టింది. మరి తెలంగాణ సెంటిమెంట్ కారు పార్టీకి ఏ పార్టీ దెబ్బ అవుతుందో ఏమో అని ఆడాడుకొని ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. మరిగా ఏమవుతుందో ఏమో కానీ రోజుకు కవితక రాజకీయంలో మరింత జోరు చూపిస్తుంది కదా అని అనుకుంటా.